గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివించి వాళ్లకు పరిజ్ఞానం నేర్పిన తర్వాత ఆ పరిజ్ఞానం ఎక్కువై కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ ఆన్లైన్లో ఆల్ యాప్స్ వాళ్ళకు అవైలబుల్ ఉంటున్నాయి. ఆ యాప్స్లకు ఎంటర్ అయ్యి ఆన్లైన్ రమ్మీ కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో నిన్నటి నుంచి ఐపీఎల్ ఒకటి స్టార్ట్ అయింది. ఇట్లా బెట్టింగ్లు కానీ ఆన్లైన్ షేర్ మార్కెట్ కానీ ఇలాంటి వాటికి కొద్దిగా వాళ్ళకి పరిజ్ఞానం ఎక్కువై అందులోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జిట్ కావడం తెలియకపోయేసరికి ఏమవుతుంది, ఒకసారి లాభం వస్తుంది, అబ్బా లాభం వచ్చింది కదా అని ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుంటాడు. వానికి ఓ 1000 తీసుకున్న కాడ 100 రూపాయలు కల్పిస్తాడు. అట్లా కొన్ని వేలు లక్షలు తీసుకొని కొంతమంది ఇట్లా షేర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 10కు మా తాండూరు మండల్ కాసిపేటలో ఒకే ఇంట్లో నుంచి వెళ్ళి 4 మెంబర్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది మేజర్గా షేర్ మార్కెట్లో అతను శివప్రసాద్ అతను ఎక్కువ మొత్తంలో ఆ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఊర్లో ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్రాక్సిమేట్ 30 to 40 lakhs అప్పు చేసి వాళ్ళందరికీ నవంబర్ 30 కల్లా కట్టేస్తా అని మాట ఇచ్చిండు. అది కట్టలేని పరిస్థితిలో ఆ ఇంట్లో తల్లిదండ్రులు పరువుగా బతికి వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ కొడుకు చేసిన తప్పుకు వాళ్ళ నాన్న ముండయ్య, వాళ్ళ అమ్మ శ్రీదేవి, వాళ్ళ బ్రదరు శివప్రసాద్, వాళ్ళ బ్రదరు చైతన్య, శివప్రసాద్ ఈ 4 మెంబర్స్ ఎట్ ఏ టైం సూసైడ్ చేసుకున్నారు. దీన్ని చూసైనా యువత అర్థం చేసుకోవాలి. బెట్టింగ్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎగ్జిట్ అనేది తెలియక దాని నుంచి వెళ్ళి బయటపడదామని ఒకరి తర్వాత ఒక్కరికి అట్లా అప్పులు చేసి బలవుతుండ్రు. దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడైనా డబ్బులు అడిగినా కానీ ఎవరన్నా వాళ్ళ పిల్లలతోటి క్లోజ్గా మూమెంట్ అయ్యి వాళ్ళ మధ్యలో క్లోజ్ రిలేషన్ అయిపోయి విడిపియరాని బంధం ఏర్పడినప్పుడు వాళ్ళని ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. తల్లిదండ్రులు కూడా చెక్ చేసి ఏం జరుగుతుంది, నా కొడుకు ఏం చేస్తాడు, ఇన్ని రోజులు లేనోడు ఇప్పుడు ఇట్లా ఎందుకు అయ్యిండు అని అబ్జర్వ్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పిల్లలు కూడా అది తెలియనప్పుడు తెలుసుకోవడం మంచిది. ఈ అన్నెసరీగా యాప్లలోకి ఎంటర్ అయ్యి ప్రాణాలు బలి తీసుకోవద్దు. ప్రాణం విలువ మీకు తెలియదు. For more videos like this, subscribe Big TV channel.